మనము లాస్ట్ రీల్‌లో మాట్లాడుతున్నప్పుడు మీరు పొజిషన్ సర్టిఫికేట్ అని ఒక వర్డ్ వాడారు. అవును. అది అవును మేడం. పొజిషన్ సర్టిఫికేటా? పొజెషన్ సర్టిఫికేటా? అండ్ అసలు ఆ పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఏంటి? మేడం అది పొజిషన్ సర్టిఫికేట్ అంటే ఆ సర్వే నంబర్ లో మనము యాజ్ పర్ డాక్యుమెంట్ మనకున్న సర్వే నంబర్ అవుతుంది, ఫీల్డ్ పొజిషన్ కూడా సేమ్ అదే కాదా అని చెప్పి నిర్ధారించి ఇస్తారనమాట ఎంఆర్ఓ ఆఫీస్ నుండి. అంటే అది మాక్సిమం అయితే ఇవ్వరు, ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ చేయాలంటే. అప్పుడు ఫ్యూచర్ లో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు అనుకోవాలనుకున్నప్పుడు మనం మనంతలో మనం అని చేయించుకోవాలి, లేకపోతే కంపల్సరీ మన టీఎస్ బి పాస్ కానీ ఐపాస్ లో మనం అప్లై చేసుకుంటాం కదా, అందులో వాళ్ళు రెవెన్యూ స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో వాళ్ళు అడుగుతారు ఇంక్లూడింగ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ మనం సబ్మిట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు హెచ్ఎండిఏ లో షార్ట్ ఫాల్ ఇస్తే ఉంటది అనమాట. మనం ఓకే. అప్లై చెక్ లిస్ట్ లో రెవెన్యూ ఓకే. స్కెచ్ అనేది పొజిషన్ సర్టిఫికేట్ అంటుంది. నౌ అవును. పొసెషన్ సర్టిఫికేట్ నేను తీసుకున్నప్పుడు ఏం సిగ్నిఫై చేస్తుంది? నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. మెయిన్ రోడ్ మీద ల్యాండ్ చూపించాడు ఒక అతను. చూపిస్తే ఎన్ఆర్ ఏం చేస్తుండు, సరే ఊరి సర్పంచ్ ఎవరో ఇప్పించారు పెద్ద మనిషి అని చెప్పి అతను ఏం చేస్తాడు, అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. స్పాట్ లో అడ్వాన్స్ ఇచ్చి తీరా లైసెన్స్ సర్వేర్ మాకు అప్రోచ్ అయ్యారు. మేము వెళ్ళి చూస్తే ఆ సర్వే నెంబర్ ఊరవతల ఒక 500 మీటర్స్ దూరం ఉందని అక్కడ ఎక్కడో. ఆ క్రేజీ. ఎన్ఆర్ఐ ఒక 20 lakhs లాస్ అయింది దానివల్ల. అడ్వకేట్ కూడా లీగల్ ఒపీనియన్ ఇచ్చేసింది. దాన్ని అడ్వకేట్లు ఇచ్చే లీగల్ ఒపీనియన్ ఓన్లీ పేపర్స్ పరంగా ఉంటుంది, ఫీల్డ్ పరంగా నిర్ధారించేది లైసెన్స్ ఇంజనీర్.